దేవునితో పాటు కూర్చొని వాక్యాన్ని విని వాక్యంతో నింపబడి పోషింపబడి మనమందరము కూడా ఆధ్యాత్మికముగా మనమందరము కూడా ఏమంటారు, నరిష్మెంట్ అంటే నూతనీకరణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆగమన కాలంలో మనల్ని మనం నూతనీకరించుకోబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. మనం చేసే పెద్ద తప్పిదము, పాపం ఏమిటి? మనము దేవునితో ఉండకపోవడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో ఉండకపోవడం వలన, దేవునికి దూరం అవడం వలన మన జీవితంలో మనము అన్ని పాప కార్యాలకు పాల్పడుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా మన జీవితంలోనికి పతనం అనేది ప్రారంభమవుతుంది. ఏమవుతుంది? పతనం. మన జీవితంలో దేవుడు దూరమైనప్పుడు, లేదా మనము దేవునికి దూరమైనప్పుడు మన జీవితంలో పతనం అనేది ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది చాలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అలా చెప్పుకునే వాళ్ళు చాలా మంది. ప్రభువా, మేము దేవాలయానికి ఒక్కొక్కసారి ఈ ధ్యానాశ్రమాలకి చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చి ఇదిగో మా అబ్బాయిల కోసం, మా అమ్మాయిల కోసం ప్రార్థన చేయండి స్వామి అని అడుగుతారు. ఎందుకని అంటే వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. దేనికి దూరం అయ్యారు? దేవునికి దూరం అయ్యారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ కొంత దూరంగానే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు పేతురు గారి యొక్క యేసు ప్రభువుకి పేతురు గారితో ఉన్న సంభాషణ ద్వారా మనకు చక్కనైన సందేశాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఏమిటంటే యోహాను సువార్త 21:15. యోహాను సువార్త 21:15 వచనాన్ని చదువుదాం.